శ్రీమాత్య నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారికి ఈ వారం అంటే ఈ మార్చి 16వ తేదీ ఆదివారం నుండి మార్చి 22 శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ వారంలో ఈ యొక్క తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక జీవితం, ఆరోగ్య జీవితం, కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఈ వారంలో తులారాశి వారిని పలకరించబోతున్నాయి? అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు అనుకూలమైన పరిస్థితులుగా ఈ వారంలో మార్చుకోవడానికి వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమైతే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారు జ్యోతిష శాస్త్రం ప్రకారం అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా నిర్భరులు. వీరు సమాజంలో మేధావులుగా అధికమైన గుర్తింపును పొందుతారు. ఇక తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఇక ఈ తులారాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశి వారు ఎంతగానో శ్రమించి కష్టపడి తమ జీవితంలో ఎంతో పైకి వస్తారు. అలాగే వీరి యొక్క ఆలోచనను ఎవరితోటి పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల యొక్క కుయుక్తులకు అసలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపకంలో బాగా రాణిస్తారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రాశి వారు ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ రాశివారు తమ తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇకపోతే తులారాశి వారికి దాన ధర్మాలు చేయాలనే కోరిక అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే సునిశ్చితంగా, న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు. అంటే ఎవరైనా తగువులాడి ఈ రాశి వారి వద్దకు వస్తే వారికి న్యాయం చేస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు తమ జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా కూడా నిలుస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ వారంలో అంటే ఈ మార్చి 16వ తేదీ ఆదివారం నుండి మార్చి 16వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఈ యొక్క తులారాశి వారికి వీరికైతే వీరి యొక్క ఆరోగ్యం విషయంలో వీరి ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఏవైనా ఈ రాశి వారికి చిన్న అనారోగ్య సమస్యలు లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ రాశి వారికి ఈ వారంలో అయితే అనారోగ్యం కారణంగా వీరు కొంచెం ఉపశమనం పొందుతారు. చిన్న అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్యం సమస్యలు ఉంటే కనుక అవి ఈ వారంలో కొంచెం ఈ రాశి వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ రాశివారు తమ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి. సకాలంలో భోజనం, నిద్ర వీరికి చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి. వీలైతే యోగా, వ్యాయామం చేసుకోవాలి. అలాగే ఈ రాశివారు ఎక్కువగా నడక వీరికి ఆరోగ్యం విషయంలో చాలా బాగా సహకరిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల వీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఇక ఈ వారంలో తులారాశి వారికి డబ్బులను బాగా పొదుపు చేయాలి. అంటే చిన్నపాటి ఖర్చులు మిమ్మల్ని వెంటాడతాయి కాబట్టి అవసరాన్ని బట్టి డబ్బును ఖర్చు చేయాలి. దుబారా ఖర్చులకు వెళ్ళవద్దు. లేని పని ఖర్చులు కూడా మిమ్మల్ని వెంటాడతాయి. కాబట్టి ఏది అవసరము, ఏది అవసరం లేదు అనే విషయాన్ని మీరు గ్రహించుకొని డబ్బును మాత్రం ఖర్చు చేసే విధంగా మీరు చూసుకోండి. మిగతా అంతా కూడా ఈ వారంలో చాలా బాగుండబోతుంది. మనం కష్టపడి బాగా డబ్బులను సంపాదిస్తాం. మన వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మనమైతే బాగా కష్టపడతాము. అంటే చాలామంది కష్టపడతారు కూడా, మనం కూడా కష్టపడతాం. కాబట్టి ఆ కష్టానికి తగిన ఫలితం మనకు డబ్బు రూపంలో వస్తుందండి. అలాంటి డబ్బును మనము సరైన మార్గంలో వినియోగించుకోవాలి. పొదుపు చేయాలి లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బంగారం, ప్లాట్లు ఇలా వాటిలో మనం పొదుపు చేస్తే మన డబ్బు సురక్షితంగా ఉంటుంది. మన కష్టానికి తగ్గ ఫలితం ముందు మన తరాల వాళ్ళు అంటే మన సంతానం వాళ్ళు బాగా అనుభవిస్తారు. కాబట్టి మనం చాలా కష్టపడతాం కాబట్టి మన డబ్బులను బాగా సంపాదిస్తాం కాబట్టి
ముఖ్యంగా ఈ తులారాశి వారండి చెప్పుకోదగ్గ విషయం వీరిలో చాలా ఉంటుందండి. ఈ తులారాశి వారు చాలా పొదపరులండి, చాలా కష్టజీవులండి. ఎంత బాగా కష్టపడతారో అంత బాగా డబ్బులను సంపాదిస్తారు. అలాగే వీరు నలుగురికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. ముఖ్యంగా ఈ తులారాశి వారండి డబ్బులను వృధా ఖర్చు చేయరండి. వీరు ఖర్చు చేయాల్సి వస్తే ఏదైనా పొదుపు విషయం కానీ, ఏదైనా పెట్టుబడి విషయంలో కానీ, బంగారం రూపంగా కానీ, ఇంట్లో విలువైన వస్తువులు కాకుండా విలువనిచ్చే వస్తువులు కొనడానికి ఈ రాశివారు బాగా ప్రయత్నం చేశారండి. కాబట్టి ఈ తులారాశి వారికి మంచి మనసు ఉంటుంది, మనస్తత్వం ఉంటుంది. దీని కారణంగా మీరు బాగా కష్టపడతారు, డబ్బులను కూడా బాగా సంపాదిస్తారు. కాబట్టి ఇటువంటి తులారాశి వారు ఈ వారంలో మీకు చిన్న చిన్న ఖర్చులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరైతే ముఖ్యంగా డబ్బును పొదుపు చేసే ప్రయత్నం చేయండి, డబ్బును ఆదా చేసే ప్రయత్నం కూడా చేయండి. అలాగే ఈ వారంలో తులారాశి వారికి మీరు చేస్తున్న అన్ని పనులు విజయవంతం అవుతాయండి. ఎందుకంటే మీకు శని భగవానుడు బాగా సహకరిస్తాడు. అలాగే సూర్య భగవానుడు మీకు సంపూర్ణ మద్దతుని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఈ వారంలో అయితే మీకు చాలా బాగుంటే చాలా బాగుండబోతుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ వారంలో నుండి మీకు చంద్రునికి సంబంధించి మీ 5వ ఇంటిలో శని ఉండడం వల్ల ఈ వారం మీకు ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుందని ముందే చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆరోగ్యం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదండి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు విదేశాల్లో స్థిరపడాలని కోరుకుంటున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందండి. అంటే ఎవరైనా విదేశాల్లో ఉద్యోగం కోసం కావచ్చు, లేదా వ్యాపారం కోసం కావచ్చు, అక్కడే విదేశాల్లో ఉండి ఉద్యోగం వ్యాపారం చేయాలని కలలు కంటున్న ఈ యొక్క తులారాశి వారికి ఈ వారంలో మీరు ఆ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల మీకు మంచి సత్ఫలితాలు పొందుకుంటారండి. లేదంటే గతంలో మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసినా ఏవో ఆటంకాల వల్ల అడ్డంకుల వల్ల అవి ఆగిపోయి ఉంటే కనుక అవి ఈ వారంలో మీకు బాగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఈ వారంలో మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో ఈ యొక్క తులారాశి వారు మీరు అనుకున్న పనులు ఏ ఆటంకం లేకుండా నెరవేరాలి, అలాగే మీ ఆరోగ్యం బాగుండాలి, మీకు వృత్తి ఉద్యోగం వ్యాపారాలు చాలా చక్కగా నడవాలి, విద్యార్థులకు చదువులు బాగా రావాలి, అలాగే మీ సంతానం మంచిగా వృద్ధి చెందాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ఈ యొక్క తులారాశి వారు ప్రతిరోజు మీరు అయితే ఈ వారంలో ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని మీరు ఒక 21 సార్లు పఠించండి. అంటే మీరు ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారు కదండి, దీపాన్ని వెలిగించినప్పుడు లక్ష్మీదేవి పటం ముందు మీరు ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.